సైక్లోన్ అంటే ఏమిటి? సైక్లోన్ అంటే తెలుగులో తుఫాన్ అని అర్థం. అసలు సైక్లోన్ ఎలా ఏర్పడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సైక్లోన్ అంటే సముద్రం మీద ఏర్పడే పెద్ద గాలి సుడిగుండం. ఇది ఎలా ఏర్పడుతుందంటే సముద్రం మీద నీరు 26.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడెక్కినప్పుడు ఆ నీరు ఆవిరై గాలిలోకి ఎగుస్తుంది. వేడి గాలి పైకి వెళ్ళినప్పుడు కింద ఖాళీ ప్రదేశం తక్కువ పీడనం ఏర్పడుతుంది. ఈ ఖాళీని నింపడానికి చుట్టూ ఉన్న గాలి వేగంగా అక్కడికి చేరుతుంది. భూమి భ్రమణం వల్ల ఈ గాలి సుడిగుండంలా తిరగడం ప్రారంభిస్తుంది. ఇదే సైక్లోన్. సైక్లోన్ వల్ల వర్షాలు, ఉప్పెనలు, వరదలు వస్తాయి. అది ఎలా అంటే సైక్లోన్ సముద్ర ఉపరితలం మీద తిరుగుతూ ప్రయాణించే సమయంలో అది అపారమైన నీటి ఆవిరిని తనతో పాటు తీసుకెళ్తుంది. ఈ సుడిగుండం ఎక్కడో ఒక చోట తీర ప్రాంతాన్ని తాకినప్పుడు ఆ ఆవిరి మళ్ళీ నీరుగా మారి కిలోమీటర్ల మేర భారీ వర్షాలను కురిపిస్తుంది. ఇంకోవైపు సైక్లోన్ సముద్రం నుంచి భూమి వైపు తిరుగుతున్నప్పుడు దాని శక్తివంతమైన గాలులు సముద్రపు నీటి తీరం వైపు బలంగా తోస్తూ ఉంటాయి. ఈ సముద్రపు నీరు తీర ప్రాంతాలను ముంచేస్తుంది. దీనినే ఉప్పెన లేకపోతే స్టార్మ్ సర్గ్ అని కూడా అంటారు. సముద్రపు నీరు వరదల్లోకి ప్రవేశించి నదుల్లోని నీటిని వెనక్కి నెట్టేస్తుంది. దీంతో నదులు ఉప్పొంగి చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలు, పంట పొలాలు నీటిలో మునిగిపోతాయి. థ్యాంక్ యూ.